చేయకుండా కూడా నేను యూనియన్ సెక్రటరీ నేను లీడర్ ఉంటే నాకు ఇద్దరు అనుకుంటే నేను లీడర్ రిజైన్ చేశాను 1969లో ఎందుకంటే అప్పుడు జయ తెలంగాణ బాగా కలుగుతుంది నేను లీడర్ జయ తెలంగాణ నన్ను పోలీసు వాళ్ళు పట్టుకోగానే వీళ్ళు అంతా జాయిన్ అయ్యాను అటువంటి మన సొసైటీ. ఇంకోటి ఏంటంటే పంక్చువాలిటీ నేను ప్రతి మీటింగ్ మీద 5:30కి వస్తాను 6:30 వరకు దిగుతాను. పంక్చువాలిటీ అనేది మనం ఫస్ట్ టీచర్ చెప్పాల్సింది. ఇంకోటి ఏంటంటే టుడే టీచర్ devoted husband is lacking. These two people are very important. ఇంకోటి ఏంటంటే పంక్చువాలిటీ ఫాలో చేయాలి. మీరు మనం whatever discipline ఉంటే అదర్ ఫాలో చేస్తారు. If no one follows your discipline, go alone. Rabindranath Tagore said, if no one follows, go alone if you are on right path. అది మనం నేర్పాల్సింది. నాకు ఇది కావాలి అది కావాలి అన్ని కోరికలే ఉంటాయి కానీ మనం చేసేది తక్కువ. చాలా చాలా సంతోషము. కొన్ని రీసెర్చ్ చేయాల్సిన విషయాలు ముఖ్యంగా టీచర్ లీడర్స్ని తర్వాత అప్పటి రిటైర్డ్ ప్రొఫెసర్ పొలిటికల్ సైన్స్ టీచర్స్ నాయకులని తర్వాత ఎమ్మెల్సీ గారికి ముఖ్యంగా అడిగే ప్రశ్న ఏంటి తర్వాత దానికి సంబంధించిన నా అభిప్రాయం చెప్తాను. అసలు గవర్నమెంట్ స్కూళ్ళలో ట్రాన్స్ఫర్స్ అవసరమా? నేను 27 సంవత్సరాలు యూనివర్సిటీలో టీచ్ చేశాను, 11 సంవత్సరాలు కాలేజీలో పనిచేశాను. అక్కడ ట్రాన్స్ఫర్స్ లేవు కాబట్టి ప్రతి టీచరు ప్రతి లెక్చరరు ప్రతి ఈ డిపార్ట్మెంట్ నాది, ఈ యూనివర్సిటీ నాది. తర్వాత దానికి జరిగిన అందులో జరిగే ప్రతి విషయానికి ఒక్కొక్క టీచర్ ఒక్కొక్క లెక్చరర్ కానీ తర్వాత అందరికీ స్కూల్ అయితే ముఖ్యంగా ఈ ఆలోచన ఉంటే ఇక్కడ బాగా ఇంకో స్కూల్లో జాయిన్ అయింది అపాయింట్మెంట్ వచ్చినట్టు. ఇది చాలా మన గవర్నమెంట్ స్కూల్స్ ని డెవలప్ చేయడానికి చాలా అవకాశం. నేను యూనివర్సిటీలో జాయిన్ అయిన తర్వాత సామాన్యంగా గ్రామాల్లో పోయినప్పుడు మా స్కూల్కి పోయిన తర్వాత మళ్ళీ మా గ్రామానికి పోతాను. ప్రతి స్కూల్లో ఇప్పటి వరకు చూస్తే చాలా విశాలమైన గదులు, చాలా మైదానం ఉంటుంది. అదే గవర్నమెంట్ ప్రైవేట్ స్కూల్ చూస్తే చాలా అంటే కొన్ని ఉంటాయి కానీ విశాలంగా మాత్రం ఉండదు, కోర్టు ఉండదు, ఏముండదు. మేము చిన్నప్పుడు ప్రతి స్కూల్ అయిన వెంటనే అన్ని ఆటలు ఆడడానికి పోయేది. ఇక్కడ ఆటలు తర్వాత ల్యాబ్స్ ఉండేవి. మాకు 6th క్లాస్లో కూడా ల్యాబ్ ఉండేది. సో ఈ విధంగా ఇప్పుడున్న ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే అసలు ఇప్పుడేమంటే సరిగ్గా ఉపయోగించలేదు. ఇప్పుడు ఒకళ్ళు మూసేస్తే ఆ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎక్కడ పోవాలా, దాన్ని ఇంకేదైనా ఇస్తారు. కాబట్టి మీ యొక్క ఉద్దేశం, మీ యొక్క ప్రయత్నం ఇప్పుడున్న గవర్నమెంట్ స్కూల్స్ని కాలేజెస్ని బాగా డెవలప్ చేయొచ్చు. తర్వాత రాత్రి కూడా నడపచ్చు. ఎందుకంటే ప్రతి కాలేజ్ స్కూల్లో కానీ నైట్లో కానీ ఆ స్కూళ్ళు కాలేజీలు నైట్లో ఎవరు ఉపయోగించుకుంటారు. అదే వేరే ప్రైవేట్లో బాగా ఉపయోగపడుతుంది. సో ఓవర్ ఇప్పుడు అండర్ యూటిలైజేషన్ ఉంది.